వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనేసరికి ప్రపంచవ్యాప్తంగా యుఎస్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా అంత పవిత్రంగా భావించి ఆ ప్రసాదం ఇక్కడ నుంచి అమెరికా తీసుకెళ్లి పంచుకునే పరిస్థితులు కూడా ఉన్నాయి. అటువంటి ప్రసాదాన్ని నెయ్యి లేకుండా కల్తీ చేసి 250 కోట్లు నొక్కేసి మళ్ళా తిరిగి ఏ మొహాలు పెట్టుకుని ఫ్లెక్సీలు పెడతారండి? నాకు అర్థం కావట్లే. బయటపడిపోయిన తర్వాత ఏదో రకంగా వాళ్ళని వాళ్ళు సమర్థించుకోవాలి చేసేటువంటి ఒక దండుగుమారి ప్రయత్నం. పూర్తి స్థాయిలో అందులో కల్తీ ఉందనేటువంటి మాట సిట్ చెప్పింది. అందులో అసలు నెయ్యి లేదు, అంతా రసాయనాలు అనేటువంటి. బోలే బాబా కంపెనీకి ఏమి అర్హత ఉందని మీరు ఆ రోజున అప్పచెప్పారు. వాళ్ళ కమిషన్లు ఇచ్చేటువంటి సంస్థకి, కిక్ బ్యాక్స్ ఇచ్చేటువంటి సంస్థకి కట్టబెట్టారు. సిగ్గుమాలిన పని ఏంటంటే ఇవాళ వారందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి కల్తీ జరగలేదని చెప్పడం. 19లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దుర్మార్గపు ఆలోచనతోనే పునాది పడింది. దాదాపు 240 కోట్ల రూపాయల ఫ్రాడ్ జరిగింది. చిన్నప్పన్న అకౌంట్లకు వచ్చాయి, అక్కడి నుంచి ఇతర అకౌంట్లకు మళ్లించబడ్డాయి. ఆ ఎవరి అకౌంట్లకు పోయినాయి అనేటువంటిది కూడా బయటికి రావాలి. ఎన్డీడీబీ కూడా ఒక శాంపిల్ పోయింది. వాళ్ళకు పంపినటువంటి శాంపిల్స్ లో ఆ రిపోర్ట్ ఒకటి వచ్చింది. కొవ్వు అవశేషాలు ఉండే అవకాశం ఉన్నాయి ఈ శాంపుల్ అనేటువంటిది రిపోర్ట్ ఇచ్చింది. మరి వైఎస్ఆర్సీపీ నాయకులు మాత్రం మాకేదో క్లీన్ చిట్ ఇచ్చింది, జంతువులు కొవ్వు లేదు అని ఎక్కడ చెప్పింది? ఏ రిపోర్ట్ లో చెప్పారు? సంబరాలు చేసుకోవడానికి సిగ్గుండాలి అనేటువంటిది నేను చెప్పదలుచుకున్నా. కల్తీ కాదు, ఇది సూపర్ నెయ్యి అని చెప్పి ఎక్కడ రిపోర్ట్ లేదు. దాని గురించి కూడా తప్పుదోవ పెట్టాలా ప్రజల కంటే. వెంకటేశ్వర స్వామి గురించి ఎవరన్నా మాట్లాడినా చేసినా తప్పులు చేసినా మీరు చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. దేవునితో పెట్టుకుంటే ఏం పరిస్థితి అవుతుంది అనేది అందరికీ తెలుసు. అప్పుడు ఉండే సీఎం నాకు తెలిసి ఇన్వాల్వ్మెంట్ అయినారు కాబట్టి డిఫెన్స్ లో పోతున్నారు.